హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఆనంది ఆదిత్య తనతో కలిసి వ్రతం చేసుకోవడానికి ఇష్టపడడం లేదు అని చాలా బాధపడుతూ ఉంటుంది. మరో పక్క ఆదిత్య తన తండ్రి చెప్పిన మాటలు విని ఒక నిర్ణయం తీసుకుంటాడు. నా కోసం ఆనందిని ఎందుకు బాధ పెట్టాలి? ఆనంది నాకు ఎంతో సాయం చేసింది, ఎన్నో కష్టాల నుండి బయటపడేలా చేసింది. అలాంటి ఆనందికి కనీసం ఇలాంటి సంతోషమైనా ఇవ్వకుంటే ఎలా అని అనుకొని ఆదిత్య వ్రతం ఆనందితో కలిసి జరుపుకోవాలని నిర్ణయించుకుంటాడు. బాధపడుతున్న ఆనంది దగ్గరికి వెళ్ళి, ఆనంది ఇంకా పడుకోలేదా? రేపు వ్రతం కదా, ఉదయాన్నే లేవాలి అని అంటుంది. అప్పుడు ఆనంది, పర్వాలేదు ఆదిత్య గారు, ఎలాగో వ్రతం జీవన చైతన్యాలకే కదా, వాళ్ళు త్వరగా లేస్తే సరిపోతుంది అని ఆనంది అంటుంది. అదేంటి ఆనంది, రేపు వ్రతంలో మన ఇద్దరం కూడా కూర్చుంటున్నాం కదా అని అంటే ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి ఆదిత్య గారు, ఏమన్నారు అని అంటే, నువ్వు సరిగ్గానే విన్నావా ఆనంది, రేపు వ్రతంలో మనం కూడా కూర్చోబోతున్నాం, ఉదయాన్నే లేవాలి, త్వరగా పడుకో అని ఆదిత్య చెప్పగానే ఆనంది చాలా సంతోషపడుతుంది. ఏంటి ఆదిత్య గారు, అంటే మీరు వ్రతానికి ఒప్పుకున్నారా అని అంటుంది. అప్పుడు ఆదిత్య, ఒప్పుకున్నాను కాబట్టే కదా వ్రతం కలిసి జరుపుకుందాం అంటున్నాను అని ఆదిత్య చెప్పగానే ఆనంది అయితే చాలా సంతోషపడుతుంది. థ్యాంక్స్ ఆదిత్య గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు నాతో కలిసి వ్రతం చేసుకోవడానికి ఇష్టపడడం లేదని నేను చాలా బాధపడ్డాను, ఎంత మంచి వార్త చెప్పారు అని ఆనంది మురిసిపోతూ ఉంటుంది. ఇంతలోనే తెల్లవారిపోతుంది. ఉదయం కాగానే వ్రతానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. జీవన చైతన్య రెడీ అవుతూ ఉంటారు. అందరూ రెడీ అయ్యి గుడికి వెళ్ళడానికి బయలుదేరుతూ ఉంటారు. ఆనంది మాత్రం అక్కడ అమ్మా నాయనలు బయలుదేరారో లేదో, జ్యోతమ్మ వాళ్ళు ఎవరైనా వస్తున్నారో లేదో అని ఆలోచిస్తూ ఉంటుంది. సునంద, ఏంటి ఆనంది, ఏం ఆలోచిస్తున్నావు అని అంటే అప్పుడు ఆనంది, ఏం లేదా అత్తయ్య గారు, వ్రతానికి అన్నీ వచ్చాయా అని చూస్తున్నాను అని అంటుంది. సునంద, అన్ని ఏర్పాట్లు అయిపోయాయి, పద వెళ్దాం, టైం అవుతుంది అని సునంద చెప్పగానే అందరూ కూడా గుడికి వెళ్తారు. అందరూ గుడికి వెళ్ళేసరికి అక్కడ సింహాద్రి పద్మమ్మలు మాత్రమే ఉంటారు. ఆనంది వాళ్ళని చూసి చాలా సంతోషపడుతూ అమ్మా నాయనా అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆప్యాయంగా పలకరిస్తుంది. సునంద వాళ్ళు కూడా సింహాద్రి వాళ్ళని బాగానే పలకరిస్తారు. ఏంటి సింహాద్రి, ఎప్పుడొచ్చారు అని అడుగుతుంది. అప్పుడు పద్మమ్మ, ఇందాకే వచ్చామమ్మా, మీకోసం ఎదురు చూస్తూ ఉంటే మీరే వచ్చారు అని పద్మమ్మ అంటుంది. ఆనంది ఇంతలోనే జ్యోతి వాళ్ళు గుర్తొస్తారు. సునంద వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత సింహాద్రితో, ఏంది నాయన, జ్యోతమ్మ వాళ్ళు రాలేదా అని అంటే అప్పుడు సింహాద్రి, లే బిడ్డ, మేము చెప్పగట్టల్లా చెప్పాం, కానీ వాళ్ళు ఇక్కడికి రావడానికి ఇష్టపడడం లేదు, చాలా బాధపడుతున్నారు, మేము కూడా వాళ్ళని బలవంత పెట్టలేకపోయాం అని సింహాద్రి చెప్పగానే ఆనంది చాలా బాధపడుతుంది. ఏంది నాయన నువ్వు అనేది, జీవనం మీద ఇష్టంతో కనీసం జడ్జి చేత పెద్దమ్మ అయినా వస్తారేమో అనుకున్నాను, కానీ ఎవరు రాకపోతే ఇప్పుడు జీవనకి పుట్టింటి తరపున బట్టలు ఎవరు పెడతారు అని ఆనంది అంటూ ఉంటే పద్మమ్మ, చూడు బిడ్డ, ఎవరి కోసము ఎందుకు బాధపడతావు, నువ్వు అల్లుడితో కలిసి ఖుషీగా వ్రతం చేసుకో, ఎట్లా జరిగేది ఉంటే అట్లా జరుగుతుంది అని పద్మమ్మ ఆనందికి నచ్చజెప్తుంది. వ్రతానికి టైం అవుతుంది. పంతులు గారు వ్రతాన్ని మొదలు పెడుతూ ఉంటారు. ఆదిత్య, ఆనంది, చైతన్య, జీవన, శశికాంత్, సునంద అందరూ కూడా వ్రతంలో కూర్చుంటారు. పంతులు గారు మంత్రాలు చదువుతూ
బట్టలు పెట్టియడానికి ఇక ఆదిత్య గారితో మీ పెద్ద కొడుకు ఆదిత్య కాబట్టి ముందు మీ పెద్ద కొడుకు అత్తవారింటి తరపు నుండి అతనికి బట్టలు పెట్టాలి అని అంటే ఇక సింహాద్రి గారు అట్ని పంతులు గారు అని ఆదిత్య ఆనందిలకి బట్టలు పెడతారు. అది చూసి ఆనంది అక్కడున్న వాళ్ళంతా కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. వాళ్ళకి బట్టలు పెట్టించిన తర్వాత పంతులు గారు, మరి మీ చిన్న కొడుకు వారికి అత్తవారు లేరా, వాళ్ళు బట్టలు పెట్టాలి అని అంటే అప్పుడు జీవన, లేదు పంతులు గారు, నాకు బట్టలు పెట్టడానికి మా పుట్టింటి వాళ్ళు ఎవరూ రాలేదు అని అంటుంది. అప్పుడే సునంద, పంతులు గారు, మా చిన్న కోడలికి పుట్టింటి వాళ్ళు లేరు, మీరు పూజ కానివ్వండి అని సునంద అంటూ ఉంటే ఆనంది అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలోనే అక్కడి నుంచి గౌరీప్రసాద్ హైమావతి వస్తూ ఉంటే ఆనంది వాళ్ళని చూస్తుంది. ఇక చాలా సంతోషపడుతూ, అదిగో జడ్జి తాత పెద్దమ్మ వచ్చిండ్రు అని చెప్పగానే ఇక సునంద అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. వాళ్ళు అక్కడికి రావడం చూసి సునంద కోపంగా చూస్తూ ఉంటుంది. జీవన, చైతన్య అందరూ అయితే చాలా సంతోషపడుతూ ఉంటారు. ఆదిత్య కూడా వాళ్ళు అక్కడికి వచ్చినందుకు చాలా కోపంగా చూస్తూ ఉంటారు. అప్పుడే గౌరీప్రసాద్ వాళ్ళు పంతులు గారి దగ్గరికి వచ్చి, పంతులు గారు, మా జీవనాకి పుట్టింటి తరపున బట్టలు తీసుకొచ్చాం అని అంటే ఇక అప్పుడు సునంద, ఏంటి మీకు ఎవరు చెప్పారు మా కోడలికి బట్టలు తీసుకురమ్మని అని అంటే అప్పుడు పంతులు గారు, తప్పమ్మా, అలా అనకూడదు, పెళ్ళైన తర్వాత కొత్త దంపతులు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నారు. ఆ వ్రతంలో పుట్టింటి వాళ్ళు బట్టలు పెట్టడం ఆచారం, అలా చేయడం చాలా శుభం కూడా. మీరిప్పుడు పంతాలకి పోయి ఈ వ్రతాన్ని ఆపేయద్దు అని పంతులు చెప్తాడు. అది విని శశికాంత్ కూడా సునందకి నచ్చజెప్తూ, చూడు సునంద, ఇది మన పిల్లల భవిష్యత్తు గురించి చేసే వ్రతం, దీన్ని అనవసరంగా ప్రశాంతత లేకుండా చెయ్యకి సునంద అని శశికాంత్ నచ్చజెప్పగానే ఇక సునంద కూడా, సరే, ఇక్కడికి వచ్చింది ఆ జ్యోతి సూర్యాలు కాదు కాబట్టి ఈ గౌరీప్రసాద్ హైమావల మీద నాకు ఎలాంటి కోపం లేదు కాబట్టి నా కోడలికి బట్టలు పెట్టడానికి ఒప్పుకుంటున్నాను అని చెప్పగానే అందరూ కూడా చాలా సంతోషపడతారు. ఇక గౌరీప్రసాద్ హైమావతి జీవన చైతన్యలకి బట్టలు పెడతారు. అది చూసి అందరూ కూడా చాలా సంతోషంతో మురిసిపోతూ ఉంటారు. జీవన చైతన్య అలా కొత్త దంపతుల్లా పూజ చేసుకోవడం చూసి హైమావతి, గౌరీప్రసాద్ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. వ్రతం పూర్తయిన తర్వాత అందరూ ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళగానే రాత్రి డైనింగ్ టేబుల్ దగ్గర భోజనం చేస్తూ ఉంటారు. అప్పుడే సునంద శశికాంత్తో, ఏమండి, నేను చెప్పాను కదా పంతులు గారు రేపు ఉదయానికల్లా వస్తారా అని అడుగుతుంది. అప్పుడు శశికాంత్, చెప్పాను సునంద, రేపు ఉదయం కల్లా పంతులు గారు వస్తామని చెప్పారు, మంచి ముహూర్తం కూడా చూస్తామని చెప్పారు అని అంటుంది. ఇక వాళ్ళ మాటలు విని ఎవరికీ ఏమీ అర్థం కాదు. అప్పుడే ఇక చైతన్య, ఏంటి మమ్మీ, పంతులు గారు దేనికి అని అడిగితే అప్పుడు సునంద, అదేరా, రేపు నీకు జీవనాకి శాంతి ముహూర్తం ఉంది, అందుకోసమే పంతులు గారిని రమ్మని చెప్తున్నాను అని చెప్తుంది. అది విని చైతన్యకి ఏమీ అర్థం కాదు. జీవన, ఆనంది, ఆదిత్య వాళ్ళంతా కూడా సంతోషపడుతూనే ఉంటారు. ఇక చైతన్య, శాంతి ముహూర్తమా అంటే ఏంటి అని అడిగితే అందరూ కూడా నవ్వుకుంటూ ఉంటారు. ఆదిత్య చైతన్యతో, రేయ్, శాంతి ముహూర్తం అంటే నీకు జీవనకి ఫస్ట్ నైట్కి ముహూర్తం పెట్టిస్తున్నారు అని అంటుంది. ఆ మాట విని చైతన్య కూడా, ఓ అలాగా అని సిగ్గుపడుతూ ఉంటారు. ఇంతలోనే పంతులు గారు వచ్చి కార్యానికి కావలసిన ముహూర్తం పెడతాడు. ఈరోజు రాత్రి 9 గంటలకి దివ్యమైన ముహూర్తం ఉంది అని పంతులు గారు ముహూర్తం పెట్టగానే ఇక సునంద ఆనంది పార్వతమ్మలని పిలుస్తుంది. ఆనంది, పార్వతమ్మ అని పిలవగానే ఆనంది, పార్వతమ్మ అక్కడికి వస్తారు. ఇక ఆనంది, ఏంటత్తయ్య గారు పిలిచారేంటి అని అంటే అప్పుడు సునంద, ఈరోజు జీవన చైతన్యలకి శాంతి ముహూర్తం ఉంది, రాత్రి 9 గంటలకి ముహూర్తం, మీరు వాళ్ళ గదిని అందంగా ముస్తాబు చేయండి అని చెప్పగానే ఇక ఆనంది, పార్వతమ్మ ఇద్దరు కూడా సరే అని చెప్పి చైతన్య గదిని శోభన గదితో, పువ్వులతో, స్వీట్స్తో చాలా అందంగా ముస్తాబు చేస్తూ ఉంటారు. ఇక అలా ముస్తాబు చేస్తూ పార్వతమ్మ ఆనందితో, ఆనందమ్మ, త్వరలోనే ఆదిత్య బాబు మామూలు మనిషి అయ్యాక మళ్ళీ మీ గదిని కూడా ఇలా ముస్తాబు చేసే రోజు
దగ్గరలోనే వస్తుందమ్మా అని పార్వతమ్మ చెప్పగానే ఆనంది అయితే సిగ్గుపడుతూ సంతోషపడుతూ ఉంటుంది. ఇక ఆదిత్యకి తనకి ఫస్ట్ నైట్ జరిగినట్లుగా కలలు కంటూ చాలా సంతోషపడుతూ ఉంటుంది. పార్వతమ్మ అప్పుడే ఆనందమ్మ ఏం ఆలోచిస్తున్నారు అని అంటే, ఏం లేదు పార్వతమ్మ, ముహూర్తానికి టైం అవుతుంది, మనం తొందరగా ముస్తాబు చేయాలి అని ఇక శోభనం గదిని అందంగా ముస్తాబు చేస్తారు. జీవన కూడా పట్టుచీర కట్టుకొని మల్లెపూలు పెట్టుకొని చాలా అందంగా రెడీ అవుతూ ఉంటుంది. ఇక అలా రెడీ అవుతూ ఈరోజు చైతన్యని పూర్తిగా నా వైపుకు తిప్పుకోవాలి, పెద్దమ్మ చెప్పింది జరగాలి అంటే చైతన్య నా చేతుల్లో ఉండాలి, అలా ఉండాలి అంటే ఈ రోజే మొదలు కావాలి అని అనుకుంటూ ఉంటుంది. ఇక ముహూర్తానికి టైం కాగానే చైతన్య గదిలో ఎదురు చూస్తూ ఉంటారు. జీవనని ఆనంది పార్వతమ్మ ఇద్దరూ కూడా చైతన్య గదిలోకి పంపిస్తారు. జీవన సిగ్గుపడుతూ చైతన్య గదిలోకి వస్తుంది. ఇక గదిలోకి రాగానే చైతన్య జీవనని చూసి రాజీవన అని పిలుస్తూ ఉంటాడు. ఇక జీవన సిగ్గుపడుతూ చైతన్య దగ్గరికి వస్తుంది. ఇక చైతన్య జీవన చేతిలో ఉన్న పాల గ్లాస్ని తీసుకుంటూ ఉంటే జీవన మాత్రం చాలా సిగ్గుపడుతూ మురిసిపోతూ ఉంటుంది. ఇక మనసులో ఈరోజు చైతన్య నాకేదో సర్ప్రైజ్ ఇస్తాను అన్నాడు, ఏంటో అది అని చెప్పి ఇక చాలా ఎగ్జైటింగ్గా చూస్తూ ఉంటుంది. అప్పుడే చైతన్య జీవన చేతిలో ఉన్న పాలని కింద ఒలకబోస్తూ ఉంటాడు. అది చూసి జీవన ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక ఏమీ అర్థం కాక, ఏంటి చైతన్య, ఏం చేస్తున్నావు నువ్వు, ఆ పాలు చెరిసగం తాగాలి, నువ్వలా కింద పోస్తున్నావేంటి అని అంటుంది. అప్పుడు ఇక చైతన్య, ఏంటి జీవన, నువ్వు చాలా ఊహించుకుంటున్నట్లున్నావు ఈ శోభనం గదిని చూసి అని అంటే జీవనకి ఏమీ అర్థం కాదు. ఏంటి చైతన్య, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఈరోజు నాకేదో సర్ప్రైజ్ ఇస్తానని చెప్పి ఇలా ఏడిపిస్తావేంటి అని అంటే అప్పుడు చైతన్య, ఎందుకు జీవన అంత తొందరపడుతున్నావు, నేను నీకు సర్ప్రైజ్ ఇద్దామనే చెప్తున్నాను అని అంటే అప్పుడు జీవన, చెప్పు చైతన్య, ఏంటా సర్ప్రైజ్ అని అంటే అప్పుడు చైతన్య, ఓహో ఏంటా ఆ సర్ప్రైజ్, నేను జీవితాంతం నిన్ను ఇలా దూరం పెట్టడమే నీకిచ్చే పెద్ద గిఫ్ట్ అని అంటాడు. అది విని జీవన ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి చైతన్య, ఏమంటున్నావు నువ్వు అని అంటే అప్పుడు చైతన్య, ఇంకా అర్థం కాలేదా జీవన, నిన్ను పెళ్లి చేసుకుంది నీ మీద ప్రేమతోనో నువ్వేదో అందగత్తెవని ఆస్తి ఉందనో కాదు, నీ మీద పగ తీర్చుకోవడం కోసం అని అంటాడు. చైతన్య అలా అనేసరికి జీవన ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. చైతన్య, జోక్ చేయకు అని అంటే ఎవరు జోక్ చేస్తున్నారు, జోక్ చేసింది నువ్వు అని అంటాడు. ఇక జీవన, ఏంటి చైతన్య, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటే అప్పుడు చైతన్య, అవును జీవన, నీకు చెప్పే ముందు నీకొక చిన్న కథ చెప్పాలి. చిన్నప్పుడు నేను మా అన్నయ్య కలిసి ఆడుకునే వాళ్ళం. మా అన్నయ్యని ఎవ్వరు చిన్న మాట అన్నా, ఒక్క దెబ్బ వేసినా కూడా నేను అస్సలు ఊరుకునేవాడిని కాదు. ఒకరోజు మా అన్నయ్య గ్రౌండ్లో క్రికెట్ ఆడుకుంటూ ఉంటే ఒక విధవ మా అన్నయ్యపై చేయి చేసుకున్నాడు. దాంతో నేను తట్టుకోలేక వాడి దగ్గరికి వెళ్ళి వాడిని చిత్తకొట్టి వాడి కాళ్ళు చేతులు విరిచేసి వాడో 2-3 సంవత్సరాలు బెడ్ నుంచి కదలకుండా చేశాను అని చెప్తూ ఉంటే జీవనకి ఏమీ అర్థం కాదు. అప్పుడే జీవన, అదంతా నాకెందుకు చెప్తున్నావు అని అంటే అప్పుడు చైతన్య, పాయింట్కి వస్తున్నాను జీవన, మా అన్నయ్యని చిన్న దెబ్బ కొట్టారని నేను వాడిని అలా చేశాను. అలాంటిది మా అన్నయ్య కాళ్ళు పోయేలా చేసి, మా అన్నయ్య అలా వీల్ చైర్లో ఉండేలా చేసి, మా అన్నయ్య ఆనందాలు సంతోషాలు అన్నీ దూరం చేసిన నిన్ను ఎలా వదిలిపెడతాననుకున్నావు అని చైతన్య చెప్పగానే జీవన అయితే ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది. ఇక వెంటనే, ఏంటి చైతన్య, ఏమంటున్నావు నువ్వు, నాకు మీ అన్నయ్య అలా వీల్ చైర్లో ఉండడానికి సంబంధం ఏంటి అని అంటుంది. అప్పుడు చైతన్య, జీవన,
ఇంకా దాచాలని చూడకు. మా అన్నయ్యకి ఆ పరిస్థితి ఎలా వచ్చిందో, ఎవరు ఆ రోజు యాక్సిడెంట్ చేశారో నాకు తెలుసు అని చెప్పగానే జీవన షాక్ అయిపోతుంది. ఏంటి చైతన్య, ఏమంటున్నావు నువ్వు? మీ అన్నయ్యకి యాక్సిడెంట్ చేసింది మా మమ్మీ కదా, నన్నంటావేంటి అని అంటుంది. అప్పుడు చైతన్య, చాలు జీవన, నువ్వు ఎవరినైనా మోసం చేయొచ్చు కానీ నన్ను మోసం చేయలేదు. ఆ రోజు మా అన్నయ్యకి యాక్సిడెంట్ చేసింది నువ్వు. ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉందని హడావిడిగా కార్ డ్రైవ్ చేస్తూ పాపం అక్కడ ఉన్న మా అన్నయ్యని గుద్దేసి వెళ్ళిపోయావు. అలా గుద్దేసిన తర్వాత కనీసం మా అన్నయ్యని హాస్పిటల్లో కూడా అడ్మిట్ చేయకుండా నీకు ఏ సంబంధం లేదని అక్కడి నుంచి పారిపోయావు. పాపం మీ అమ్మగారు ఎంత చెప్పినా ఎంత బ్రతిమలాడినా కూడా నువ్వు వినిపించుకోలేదు అని చైతన్య చెప్తూ ఉంటే జీవన అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక జీవన మనసులో ఇదంతా చైతన్యకి ఎలా తెలుసు అంటే నేను చైతన్య చేతిలో మోసపోయానా అని అనుకుంటూ ఉంటుంది. ఇక చైతన్య, ఏంటి జీవన ఇదంతా నాకెలా తెలుసు అనుకున్నావా? నేను అప్పుడే అమెరికా నుండి ఇండియాకి వచ్చాను. మా అన్నయ్యతో మాట్లాడాలి అని అన్నయ్యని అక్కడే నేను వెయిట్ చేయమని చెప్పాను. అన్నయ్య నా కోసం వెయిట్ చేస్తూ ఉంటే నువ్వే పొగరుగా కార్ని స్పీడ్గా తోలుకొచ్చి మా అన్నయ్య గుద్దేసి వెళ్ళిపోయావు. అది మీ అమ్మ మీద వేసుకున్నా కూడా నువ్వు మౌనంగా చూసావు. అప్పుడే నీ అంతు చూడాలి అనుకున్నాను. కానీ తర్వాత మా అన్నయ్యకి ఆ పరిస్థితి రావడానికి కారణమైన నువ్వే మా అన్నయ్యని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నావని తెలిసి ఆగిపోయాను. కానీ తీరా అన్నయ్యతో పెళ్లి పీటల దాకా వచ్చాక నీకే సంబంధం లేదని పెళ్లి పీటల నుంచి పారిపోయావు. మా ఇంటి పరువునంతా తీయాలని చూసావు. సమయానికి ఆనంది వదిన మా అన్నయ్యని పెళ్లి చేసుకోవడానికి ముందుకు వచ్చింది కాబట్టి అటు మీ అమ్మగారు ఇటు మా ఇంటి పరువు కూడా అన్నీ నిలబడిపోయాయి. లేకపోతే ఏంటి పరిస్థితి? ఇన్ని విధాల మా అన్నయ్యని బాధ పెట్టిన నిన్ను ఎలా వదులుతాననుకున్నావు? అందుకే నీకు సరైన బుద్ధి చెప్పి శిక్ష వెయ్యాలి అని ఈ నిర్ణయం తీసుకున్నాను. కావాలని నిన్ను ట్రాప్ చేసి ప్రేమించాను. పెళ్ళి కూడా చేసుకోవాలని తొందర పెట్టాను. ఇదంతా నేనేదో నీ మీద ఇష్టంతో ప్రేమతో చేస్తున్నానని గుడ్డిగా నమ్మావు నువ్వు. కానీ నీకు బుద్ధి చెప్పడానికే ఇదంతా చేశాను. మా అన్నయ్యని ఆ పరిస్థితికి తీసుకొచ్చిన నీకు నేను విధించే శిక్ష ఇదే. జీవితాంతం పెళ్ళైనా కూడా భర్తకి దగ్గర కాకుండా దూరంగా ఉంచడమే నీకు వేసే శిక్ష అని చెప్పి చైతన్య అంటూ ఉంటే జీవన అయితే స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక చైతన్య అక్కడ ఉన్న బెడ్పై ఉన్న పూలని పళ్ళని స్వీట్స్ అన్నీ కూడా విసురు కొడుతూ ఉంటాడు. అది చూసి జీవన అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక చైతన్య, చూడు, నేను బయటికి మనం భార్యాభర్తలం కానీ మనం మాత్రం ఎప్పటికీ భార్యాభర్తల్లా ఉండలేము. నేను బెడ్ మీద పడుకుంటాను, నువ్వు కింద చాప వేసుకొని పడుకో అని చెప్పి చైతన్య చెప్పగానే జీవన అయితే స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఈ విధంగా జీవనకి చైతన్య దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతున్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.